హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు లిటిల్ మూమెంట్స్. ఆంధ్ర స్టైల్ రాగి సంగటి, స్పెషల్లీ మా అమ్మమ్మ స్టైల్ రాగి సంగటి మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. తను ఎప్పుడు చేసినా సరే ఇలాగా మిరపకాయ చారు అండ్ తోటకూర ఫ్రైని చేస్తుంది. సంగట్లోకి కాంబినేషన్ ది బెస్ట్ అనమాట. చాలా బాగుంటుంది అండ్ మీ అందరికి కూడా ట్రై చేసి నాకు కమెంట్స్లో చెప్పండి మీకు ఎలా అనిపించిందో. సో ఇక్కడ సంగటికి వచ్చేసి నేను రేషన్ బియ్యం ప్రిపేర్ చేయమని చెప్తాను. సో అవి అయితే మంచిగా జిగురు వచ్చేసి టేస్ట్ ఉంటాయి అనమాట. హాఫ్ కప్ రేషన్ బియ్యాన్ని హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ నానబెట్టుకున్న తర్వాత నీళ్ళు కొంచెం ఎక్కువగానే పోసుకోండి రైస్ బాగా ఉడకనికి. అలాగే కొంచెం సాల్ట్ కూడా ఈ స్టేజ్లో అడ్జస్ట్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా ఉడకనివ్వండి. వన్స్ ఈ స్టేజ్కి వచ్చాక మీరు రైస్ కొంచెం స్మాష్ చేసి చూసినట్లయితే మీకు సాఫ్ట్గా తగులుతుంది. సో ఇప్పుడు మీరు ఒక 4 to 5 టేబుల్ స్పూన్ రాగి పిండిని యాడ్ చేసి దీన్ని ఫ్లేమ్ని లోకి అడ్జస్ట్ చేసేసుకొని ఒక 2 to 3 మినిట్స్ అలానే వదిలేసేయండి. తర్వాత తెడ్డు కానీ ఇంకేదన్నా ఒక స్పూన్ కానీ తీసుకొని మెల్లమెల్లగా దీన్ని తిప్పుకుంటూ మధ్య మధ్యలో వాటర్తో తడుపుకుంటూ ఉండడమే అనమాట. సో ప్రాసెస్ అయితే చాలా ఈజీ అండ్ ఎవరైనా ఈజీగా చేయగలుగుతారు. నెక్స్ట్ వచ్చేసి దీని కాంబినేషన్ తోటకూర ఫ్రై కోసం నేను కొయ్య తోటకూర తీసుకున్నాను. దాన్ని కాడలతో సహా తుంపుకొని ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆనియన్స్ ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న తోటకూరని వేసి లిడ్ పెట్టి ఒక 2 to 3 మినిట్స్ మగ్గనివ్వండి. చాలామంది తోటకూరని సపరేట్గా బాయిల్ చేసి వాటర్ పడబోసి ఆ తోటకూరతోటి ఫ్రై చేస్తారు. బట్ అలా చేసినట్లయితే తోటకూరలో ఉన్న పోషకాలన్నీ వాటర్ తోటే వెళ్ళిపోతాయి కదా. సో అలా ఎప్పుడు చేయకండి, ఇలా చేయండి. టేస్ట్కి టేస్ట్ అండ్ హెల్తీగా కూడా ఉంటుంది. స్పైసీ లెవెల్కి తగ్గట్టు కారాన్ని ఇంకా సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. అంతే అండి, సింపుల్. ఇలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీని కాంబినేషన్లోకి మిరపకాయ చారు ఎలా చేద్దామో చూద్దాము. పల్లెటూరులో అయితే ఈ మిర్చిని డైరెక్ట్గా బొగ్గుల మీద కాల్చుకుంటారు. బట్ ఇక్కడ నేను డైరెక్ట్గా ఫ్లేమ్ మీద కాలుస్తున్నాను. లేదు అంటే మీరు ఒక గరిటె తీసుకొని ఈ విధంగా కాల్చుకోవచ్చు. ఇలా నేను ఒక 5 to 6 మిరపకాయలని కాల్చుకుని వాటిని మెత్తగా పప్పుగుత్తి సహాయంతో నలుపుకోవాలన్నమాట. నేను ఈజీగా ఉండడం కోసం మిక్సీకి వేసి జస్ట్ వైప్ చేశాను, ఒక సెకండ్ అలా ఉంచేసి. దాంట్లో కొంచెం సాల్ట్ ఇంకా చింతపండు రసం వేసుకుంటూ మెత్తగా నలుపుకుంటూ, అలాగే ఒక 4 వెల్లుల్లి రెబ్బలు ఇంకా సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకుంటూ చింతపండు నీళ్ళతోని గ్రేవీ కన్సిస్టెన్సీలో చేసుకోండి. అంతే అండి, చాలా సింపుల్. సో ఈ కాంబినేషన్స్ అయితే రాగి సంగట్లోకి ది బెస్ట్ ఉంటాయి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్.